సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఆకాశస్వరూపుడైన పరమశివునికి కుమారుడుగా వచ్చాడు. చిదంబరంలో ఆకాశలింగం ఉంది, పరమశివతత్వం. కాబట్టి ఇప్పుడు ఆయన నామస్మరణ చేస్తే ఏం చేస్తాడు అంటే పాపములను పరిహరిస్తాడు. గంగకి ఏ లక్షణం ఉందో ఆ లక్షణం ఆయన యందు ఉంటుంది. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని భజనలు చేస్తారు. భజన చేస్తే దాని వలన తరింపచేయగలిగినదై ఉండాలి, అప్పుడు అది భజనకి పనికొస్తుంది. అందుకే అన్నీ భజన చేయరు, కొన్నే భజన చేస్తారు. విష్ణుతత్వమునందు దశావతారములను భజిస్తారు. పరమశివుని యందు సాయంకాలం అయ్యేటప్పటికీ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని భజన చేస్తారు. రామనామాన్ని భజిస్తారు. కలియుగంలో అందరూ చేసి తీరవలసినటువంటి భజనగా నిర్ణయింపబడినటువంటిది ఏది అంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అది తప్పకుండా భజన చేయమని. నామం చెప్పినంత మాత్రం చేత, భజన చేసినంత మాత్రం చేత అనుగ్రహించగలడు. ఎలా గంగ నామస్మరణ ఉద్ధరిస్తుందో సుబ్రహ్మణ్య నామము ఉచ్చరించడం చాలు, అది ఉద్ధరిస్తుంది. అది మనిషిని గట్టి ఎక్కించేస్తుంది. గంగ లక్షణము సుబ్రహ్మణ్యుని యందు ఉంటుంది. రెండు, గంగకున్న లక్షణం ఏమిటంటే చల్లబరుస్తుంది. ఎంత తాపంతో ఉన్నవాడు కానివ్వండి, గంగ యందు మునకం వేస్తే తాపోపశాంతి కలుగుతుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఓ మాట అంటారు, గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం. అసలు పెద్ద తాపం ఏమిటో తెలుసా? పుట్టడం చావడం పుట్టడం చావడం పుట్టడం చావడం, ఇది పెద్ద తాపం. సంసారమునందు పరిభ్రమిస్తూ ఉండడం. సంసారం అంటే జనన మరణ చక్రము. ఈ జనన మరణ చక్రం అనేటటువంటి తాపము నుండి ఉద్ధరించగలిగినది ఏది అంటే గంగ. గంగ పాపాలు పోగొడుతుంది కాబట్టి గంగ అలా రక్షించగలదు. గంగకి చాలామంది దృష్టిలో తెలియనిది, చాలామంది ఎరుకలో లేనిది ఒక విషయం ఉంటుంది. గంగ తనంత తానుగా ఉద్ధరణ హేతు. కాశీపట్టణంలో ఒక కుటుంబం ఉంది, బ్రాహ్మణ కుటుంబం. చాలా కాలం నుంచి కాశీపట్టణాన్ని నమ్ముకుని ఉండిపోయింది. అక్కడ కొన్ని దాదాపుగా ఇంచుమించు 300 సంవత్సరాలు అయిపోయిందో ఆ కుటుంబం అక్కడికి వెళ్ళి. అందులో ఒక ఆయన పుట్టు మూగవారు, ఆయనకి మాటలు రాలేదు. రాకపోతే పెద్దలు కొంతమంది చూసి, మీరు శృంగేరి పీఠాధిపతులైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క సన్నిధానానికి వెళ్ళి ఉండిపోండి, ఉండిపోయి ఉత్తినే వారిని చూస్తూ ఉండండి అంతే. వారు బయటికి వస్తే చూడండి, వారు శివలింగానికి అభిషేకం చేస్తే చూడండి, ఈ పిల్లాడిని తీసుకెళ్ళి అక్కడ వదిలేయండి కొన్నాళ్ళు అన్నారు. తీసుకెళ్ళి వదిలేశారు. రోజు చూసేవారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి. వెళ్ళిపోతూ వస్తూ ఓసారి ఆగి పిల్లాడి వంక చూస్తూ ఉండేవారు. ఆ పిల్లాడికి మాటలు వచ్చేసేవి. ఇప్పటికీ ఉన్నారు కాశీలో. ఆయన మాట ఆయనే నాకు చెప్పారు, నాకు మాటలు రావండి పుట్టినప్పుడు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వెళుతూ వస్తూ ఓసారి నా వంకిలా చూశారు, నాకు మాటలు వచ్చేసేయండి అన్నారు. మహాత్ముల యొక్క సంపర్కం చాలు. వాళ్ళ నాన్నగారు గంగ తల ఇలా పెట్టడం కాదు, గంగలో చెయ్యి పెట్టడం సాధ్యం కాని రోజుల్లో కూడా గంగా స్నానమే చేసేవారు. ఆయన ఇంచుమించు 90 సంవత్సరముల పైచిలుకు బ్రతికారు. ఆయన ఒకప్పుడు ఇక గంగలో ఎవ్వరూ స్నానం చెయ్యనంత చలి ఏర్పడిపోయింది కాశీపట్టణంలో. ఆయన వెళ్ళి గంగలో మునిగారు, ఇక తేలలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.